మాఘబహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి పర్వదినం చాలా విశిష్టమైనది. సాధారణంగా ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. కానీ మహాశివరాత్రికి మహత్యం ఎక్కువ. అందుచేత మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 5 గంటలకే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరమును ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి శివుని పటాలు, లింగాకర ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు దళములు, తెల్లపూల మాలతో బోలాశంకరుడిని అలంకరించి పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్ఠతో పూజించాలి. పూజా సమయంలో శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్ష మార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా నిష్ఠతో ఉపవాసం ఉండి శివ సహస్రనామము, శివ పురాణము, శివారాధన పారాయణము చేసేవారికి మరు జన్మమంటూ లేదంటూ శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివ పరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.